హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి తోటకూర మామిడికాయ పప్పు. ఈ తోటకూర మామిడికాయ పప్పుని ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ తోటకూర పప్పుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పప్పు అనేది రైస్‌లోకి, అలానే రోటీల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక కుక్కర్‌ని తీసుకోండి. దానిలోకి 2 గ్లాసెస్ వరకు కందిపప్పుని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్‌ని వేసుకొని దీనిని 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ తీసేసి దీనిలో ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల చొప్పున వాటర్‌ని వేసుకొని ఈ పప్పుని కనీసం 1 అవర్ పాటైనా బాగా నానబెట్టండి. ఇలా నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల మనకి పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుందండి. చూడండి, మనకి 1 అవర్ తర్వాత పప్పు అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న తోటకూరని తీసుకొని దీనిని 2, 3 సార్లు సాల్ట్ వాటర్‌లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ తోటకూరని ఇలాగా సన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. ఇలా తోటకూర అలాగే మామిడికాయ వేసుకొని ఈ రెండింటి కాంబినేషన్లో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి చిన్న సైజులో ఉన్న మామిడికాయని తీసుకొని దీనిపైన పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని తీసేసి దీనిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా మామిడికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఈ పప్పు అనేది రోటీలోకైనా, రైస్‌లోకైనా, వేడివేడి రైస్‌లో వేసుకొని నెయ్యి వేసుకొని అలానే దానికి కాంబినేషన్ ఏదైనా చట్నీ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది కదండీ. ఇలా మామిడికాయ ముక్కల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని దీనిని కూడా కుక్కర్‌లో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని దాన్ని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 2½ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అనేవి 2 వేసుకున్నాం కాబట్టి కారంని 2½ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసేసి పప్పుని ఇలా ఒకసారి మెదిపి తీసుకోండి. ఆల్రెడీ మనకి పప్పు అనేది ఇలా చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఎనపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మెదపండి. ఇప్పుడు దీనిలోకి వాటర్‌ని వేసుకోండి. పప్పు కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి మనకి కన్సిస్టెన్సీ అనేది పలుచగా ఉంటేనే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. అలానే 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని కచ్చపచ్చగా దంచి తీసుకోండి. అలాగే 3-4 రెబ్బల వరకు కరివేపాకును కూడా తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పప్పులు అనేవి దోరగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. మనకి తాలింపు దినుసులు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే
ఆనియన్స్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని ఒకసారి ఇలా బాగా కలపండి. ఆనియన్స్ అనేది ఈ పప్పులోకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిర్చిలని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నింటినీ మరొకసారి ఇలా బాగా కలపండి. ఈ రెండింటి కాంబినేషన్లో పప్పుని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి. మనకి తాలింపు అనేది ఇలా పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పుని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పప్పుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే తోటకూర మామిడికాయ పప్పు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి రైస్లోకి కానివ్వండి, అలానే రోటీ, పుల్కా దేనిలోకైనా సరే ఈ పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.